హలో, వెల్కమ్ టు యానికో ప్రొడక్షన్స్. సో ఈరోజు ఇండియా జాయ్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాం. సో ఫస్ట్ దాని ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. ఇండియా జాయ్ అన్నది ఏంటి అంటే ఒక క్రియేటర్స్కి కానీ లేకపోతే ఒక ఆపర్చునిటీస్ కోసం లేక చూస్తున్న కంపెనీస్కి కానీ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ గురించి కూడా చెప్పే ఒక ఫెస్టివల్ అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ 2025 ఏదైతే ఉందో చాలా హ్యూజ్ అమౌంట్లో జనాలు వచ్చారనమాట. సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఒక కంపెనీతోని లేదా ఒక ఐడియాతోని ఒక క్రియేటర్ అవ్వాలనుకుని మీకు ఆలోచన ఉంటే మీకు ఇన్స్పైర్ చేయడం కోసం అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ వస్తారు. మీరు మీట్ అయ్యి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వాళ్ళు పెట్టిన దానిలో ఫస్ట్ ఎజెండా అనమాట. యాక్చువల్గా యానికో ప్రొడక్షన్స్ ఇండియా జాయ్లో ఏం ఎక్స్ప్లోర్ చేసింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా మేము October 31 స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే November 1 and 2 ఈవెంట్ జరిగింది. డెలిగేట్ పాస్ తీసుకున్నాం యాక్చువల్గా. సో ఫస్ట్ డే అక్కడ ఏం ఎక్స్ప్లోర్ చేసాం అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డే 1 ఏంటంటే 10:45 నుంచి 11కి ఇనాగ్రేషన్ జరిగింది. అట్ ద సేమ్ టైం సినిమాటిక్ ఎక్స్పో దగ్గర అండ్ డిఫరెంట్ చోట. సో మేము ఏదైతే వెళ్ళామో మేము ఫోకస్డ్గా యానిమేషన్ దేశీ టూన్స్లోకి వెళ్ళాము యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ కానీ కురుక్షేత్ర కానీ మహావతార్ లాంటి పెద్ద యానిమేషన్ స్టూడియోస్ వచ్చాయి అక్కడికి. సో దానికోసం మేము వెళ్ళాము. సో సినిమాటిక్ ఎక్స్పోలో జరిగిన ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో మేము అది మిస్ అయ్యాం. సో స్కిప్ చేసేస్తున్నాను అక్కడ ఏం జరిగింది అన్నది. సో కమింగ్ టు ద దేశీ టూన్స్ అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ చేశారు యాక్చువల్గా. ఫస్ట్ డే ఈఓస్ నెక్స్ట్ యానిమేషన్ సంబంధించిన ఇండస్ట్రీ పీపుల్ అంతా కూర్చొని ఒక డిస్కషన్ లాంటిది పెట్టారు. నెక్స్ట్ అండ్ ఫ్యూచర్ యానిమేషన్ ఇండియాలో ఎలా ఉండబోతుందని చిన్న ఒక వర్క్ షాప్ కూడా చేశారు. సో దానికి మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత లంచ్ ప్రొవైడ్ చేశారు. సో లంచ్ డెలిగేట్ పాస్ నెక్స్ట్ ఇంకా హై పాసెస్కి అవైలబుల్ ఉండదు. సో లంచ్ అయిపోయిన తర్వాత మేము ఏదైతే ఉందో ఎక్స్పోకి వెళ్ళాం. సో ఎక్స్పోలో నాకు బేసిక్గా ఎందుకు అసలు ఎక్స్పోకి వెళ్ళాము అంటే నాకు క్రియేటర్ స్ట్రీట్ మీద ఉంది. ఎందుకంటే అక్కడ మన లాంటి యానికో ప్రొడక్షన్స్ లాంటి డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కామిక్స్ కానీ మాంగాస్ కానీ దొరుకుతాయి మనకి. అండ్ వాళ్ళ ప్రమోషన్స్ మేము చూసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన కంపెనీ నుంచి వచ్చే ఏదైతే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అలా ప్రమోట్ చేయాలని చెప్పి మేము డిస్కషన్ కూడా చేసుకున్నాం యాక్చువల్గా. సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని మీట్ అయ్యాం అక్కడే మాకు మెటా ఈ విఎఫ్ఎక్స్ అని చెప్పి సిఓ సార్తో కూడా మేము మాట్లాడాం. యాక్చువల్గా ఫ్యూచర్ యానిమేషన్లో వాళ్ళు 3D యానిమేషన్ లైక్ బాహుబలి, అఖండ టు కల్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్కి వాళ్ళు చేశారు విఎఫ్ఎక్స్. సో వాళ్ళతో మేము మాట్లాడాము. సో నెక్స్ట్ యానిమేషన్లో ఎలా ఉండబోతుంది అన్న దానికోసం. అండ్ సెకండ్ది ఒక కాలేజ్ కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే జాపనీస్ టీచర్స్ని ఇక్కడ తెచ్చి మన ఇండియాలోని మాంగాని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. లైక్ జాపనీస్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ని వాళ్ళు నేర్పిస్తున్నారు. సో వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎందుకు అంటే నెక్స్ట్ మన యానిమేషన్లోని ఇప్పుడు చాలా వరకు 3D వస్తున్నాయి. లేకపోతే ఇప్పుడు కురుక్షేత్ర తీసుకున్నా లేకపోతే ఇప్పుడు మొన్న వచ్చిన బాహుబలి టేజర్ కూడా తీసుకుంటే మీరు 3D మీరు చూసుంటారు. బట్ జాపనీస్ స్టైల్లో ఇంతవరకు మన ఇండియాలో ఎలాంటి లాంచ్ లేదు. మేము అది చేద్దామనే చూస్తున్నాం. నాకు 2D + 3D హైబ్రిడ్ మోడల్ అన్నది చాలా ఇష్టం. ఎందుకంటే మీరు డీమన్ స్లేయర్ ఆల్రెడీ చూసి ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ దించడానికి మనకి స్టూడెంట్స్ యూజ్ అవుతారని వాళ్ళతో కూడా కొంచెం మనం మాట్లాడుకున్నాం. అండ్ తర్వాత మనం డే 1లోనే యానిమే ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్లోని వాళ్ళు ఇండియన్ యానిమేస్ గురించి లేకపోతే డిఫరెంట్ యానిమేస్ గురించి వాళ్ళు న్యూస్ కలెక్ట్ చేసి అండ్ డిఫరెంట్ మీడియేటింగ్ చేస్తుంటారు. లైక్ జాపనీస్ స్టూడియోస్కి నెక్స్ట్ ఇండియన్ స్టూడియోస్కి లైక్ ఇలాగా. సో వీళ్ళు కూడా ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు ఆగస్ట్లోని. సో మేబీ మేము దానికి కూడా అటెండ్ అవ్వాలని చూస్తున్నాము. అండ్ అక్కడ కూడా మన యానికో ప్రొడక్షన్స్ తరపు నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ పెడదామని చూస్తాము. అండ్ థర్డ్ వన్, సో బేసిక్గా మనం యానిమే కంటెంట్ ఇవ్వడానికి వెళ్ళాము కాబట్టి మేము ఆ క్రియేటర్ స్ట్రీట్ని ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. సో అక్కడ కాస్మిక్స్ వాళ్ళ నిర్వాణ కామిక్స్ చూసాము. ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే రామాయణం గ్రాండ్ లాంచ్ అయ్యింది ఇదే ఈవెంట్లోనే. సో అంతవరకు మేము ఉండలేము. యాక్చువల్గా సిక్స్ తర్వాత అవార్డ్ ఫంక్షన్ ఉంది. అవార్డ్ ఫంక్షన్లో మేబీ దానికి సంబంధించి రివీల్ ఏదైతే ఉందో అది అయి ఉంటుంది. సో ఈ రామాయణం కామిక్ ఏదైతే ఉందో ఫస్ట్ చాప్టర్ దిగింది. యాక్చువల్గా నాకు యానిమే ప్రొఫెసర్తో నేను మాట్లాడాను. సో ఈ ఏదైతే ఉందో మార్చ్ కల్లా కూడా అన్ని చాప్టర్స్ వస్తాయి. మాంగా ప్లస్లో అవైలబుల్గా ఉంది. మీరు ఎవరైనా చదవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇది ప్రమోషన్ కాదు, నా సజెషన్ లాంటిది అంతే. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడ చాలా స్టేట్స్ నుంచి వచ్చారు ఆ క్రియేటివ్ స్ట్రీట్లోని. అండ్ మన తెలుగు వాళ్ళందరూ తెలుగు గైడ్ అని చెప్పి మీకు తెలుగు యానిమే గైడ్ అని ఉంది. సో వాళ్ళని కూడా మేము చూసాము. అండ్ అక్కడ కాస్ప్లే కూడా ప్లే చేశారు.
చేశారు. మీరు ఎవరైనా ఈసారి కానీ తప్పకుండా మీరు ఎవరైనా ఇండియా జాయ్కి వెళ్ళాలంటే కన్ఫామ్గా ట్రై చేయండి యానిమే ఫ్యాన్స్ అయితే. ఇది డే 1 హైలైట్స్ అనమాట ఎంతవరకు కూడా. సో డే 2లో ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డే 2 వచ్చేసరికి మేము 11 ఆ టైంకే అక్కడికి వెళ్ళాము. సో ఆ టైంకే ప్యానల్ డిస్కషన్ అన్నది స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ఏంటి అంటే దేశీ టూన్స్ ఏనో ఇది కూడాను. సో ఒక ప్యానల్ డిస్కషన్ చేస్తారు. లైక్ మహా అవతార్ అశ్విని కుమార్ సార్ అక్కడ వచ్చారు, అండ్ కురుక్షేత్ర సంబంధించిన అతను వచ్చారు. నెక్స్ట్ గ్రీన్ గోల్డ్ స్టూడెంట్ చోటా భీమ్ మీకు తెలుస్తుంది అతను వచ్చారు. ఇంకా షోన్ ద షీప్ దానికి సంబంధించిన అతను వచ్చారు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడియోస్ వాళ్ళందరూ కూర్చొని ఏఐ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నెక్స్ట్ యానిమేషన్ని అన్న దాని మీద ఒక ప్యానల్ డిస్కషన్ జరిగింది. ఇది ఎందుకు మీకు చెప్పాలనుకుంటున్నాను లాంగ్ వీడియోలో అంటే, చాలామంది నాకు డౌట్స్ అడిగారు. ఎప్పుడంటే నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నప్పుడు మాంగాస్ కానీ ఏమైనా ట్రై చేసినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా నా ఓన్గా నేను క్రియేట్ చేశాను. బట్ ఓవర్ ద టాప్ నేను వెళ్తున్న కొద్దీ కూడా చాలామందికి నా ఆర్ట్ స్టైల్ కానీ ఏవి నచ్చకపోతే కొంచెం ఏఐ యూస్ చేసి నేను స్టార్ట్ చేయడం మొదలెట్టింది. సో ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ పాయింట్ నేను ఇక్కడ తెస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్యానల్ డిస్కషన్లో ఏదైతే ఉందో మహా అవతార్ నరసింహ కానీ లేకపోతే వాళ్ళ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏఐ ఎలా యూజ్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్ ఏఐ ఎలా ఉండబోతుంది. సో వాళ్ళు చెప్పినంత వరకు ప్రస్తుతానికి ప్రొడక్షన్లో 15-20% ఏఐ యూజ్ చేస్తున్నారు. బట్ 100% యూసేజ్ అన్నది ఎంతవరకు రాలేదు, అండ్ అది రావడానికి ఒక 5-6 years పడుతుంది అని చెప్పారు. సో ఎవరైనా కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళు ఏంటి అంటే కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి మీరు యూజ్ చేయొచ్చు అని చెప్పి సజెషన్స్ కూడా ఇచ్చారు. సో వాళ్ళు చేయకముందే మేము ఈ మాంగా ప్రిపరేషన్ కానీ ఏమైనా ఉంది. సో నాలాగా ఇంకెవరికైనా మంచి స్టోరీ టెల్లింగ్ కానీ ఇంకెవరైనా చేయాలంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏఐని ఒక టూల్లా చూడండి, దాన్ని ఒక క్రియేటర్ని మనం నాశనం చేస్తాం అన్నట్టు కాకుండా ఒక టూల్లా చూసినంత వరకు అది మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ప్యానల్ డిస్కషన్ తర్వాత మేము మహా అవతార్ నరసింహ అశ్విని కుమార్ సార్తో కలవడం జరిగింది. అండ్ దెన్ మీకు చెప్పాను యానిమే తీస్తున్నాను, దాని ప్రీ ప్రొడక్షన్ సంబంధించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ అతనితో ఎక్కువ మాట్లాడే స్కోప్ నాకు దొరకలేదు. బట్ దొరికిన దాంట్లో మన యానికో ప్రొడక్షన్స్ గురించి చెప్పడం జరిగింది. అండ్ అతను కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. రేపొద్దున్న యానిమే తీసినా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి అని చెప్పారు. సో అది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను యానిమే ఫ్యాన్ అలాంటి పర్సన్ నేను కలవడం అనేది నాకు చాలా ఇన్స్పైరింగ్ అయింది. అండ్ నెక్స్ట్ యానిమేషన్స్ ఫ్యూచర్ యానిమేషన్ అతని మీద ఆధారపడే ఉంది. అండ్ ఇలాంటి యానిమేషన్స్ ఇంకా పెరగాలని చెప్పుకొచ్చారు అతను. సో ఇది డే 2లో ఈ వర్క్షాప్ అయిపోయిన తర్వాత అగైన్ మేము ఏంటంటే ఎక్స్పోలోకి వెళ్ళాము. సో ఈ ఎక్స్పోలో ఏదైతే ఉందో ఈసారి మేము కెమెరాస్ చూసాం. యాక్చువల్గా నాకు పర్సనల్గా సినిమాటోగ్రఫీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. సో దానివల్ల ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ కెమెరాస్ కానీ కెనాన్ కెమెరాస్ కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరాస్ ట్రై చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో మీరు ఎవరైనా సినిమాటోగ్రఫీ డైరెక్షన్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ. అండ్ గేమింగ్ మీకు చాలామంది గేమింగ్స్ కూడా ఉంటాయి. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ లైటింగ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అక్కడ ఉన్నాయి. మీరు ఎవరైనా ఒక ఐడియా జనరేషన్ అయ్యి మేము కంపెనీ పెడదాము అని అనుకుంటే డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సింది ఇలాంటి ఈవెంట్స్ అనమాట. ఇలాంటి ఈవెంట్స్ మీరు ట్రై చేయడం వల్ల చాలా ఛాన్సెస్ మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ మీరు మీట్ అవుతారు. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలామంది ఇంటర్నేషనల్ నుంచి కూడా వస్తూ ఉంటారు. సో ఇది మీకు యూజ్ అవుతుందనే చెప్పి ఈ వీడియో తీసాము. ఎంతవరకు మీరు చూశారు కాబట్టి నేను ఒకటే చెప్తాను, యానికో ప్రొడక్షన్స్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో మేము యానిమేషన్ ఎలా తీస్తాము, మాంగా ప్యానల్స్ ఎలా ఉండబోతుంది, అండ్ ఇప్పుడు మేము కొత్తగా చేసే ప్రతి ఒక్క పని కూడా మేము యూట్యూబ్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేద్దామని చూస్తున్నాము. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్.